ఇప్పటికైనా బుద్ధి వచ్చి మనందరూ మారి ఉన్న రోజులు హ్యాపీగా ఉంటూ ఇట్లా మహిళల్ని కించపరిచి మహిళల్ని ఇది చేయకుండా కొంచెం, బట్ అట్ సేమ్ టైం మహిళలు కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఇది భారతదేశం కాబట్టి ఇక్కడ డ్రెస్సింగ్ ఒక లెవెల్గా మీరు చూడండి. మీ ఇంట్లో మీరు ఎలా కావాలో ఉండండి. బయటకు వచ్చినప్పుడు మీరు చాలా అంటే సెక్సీగా ఆ విధంగా డ్రెస్ చేసుకుని వస్తే మిమ్మల్ని కాపాడడానికి చట్టం లేదు. ఇక్కడ ఫారిన్లో చట్టం ఉంది, మీరు ఏం వేసుకున్నా అక్కడ చట్టం ఉంది, జనాలు ఏమో చెప్పరు. ఇలా చెప్పడానికి వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది, వాళ్ళు తర్వాత మనం ఏం చెప్పలేం. అది కాకుండా మీ బాడీ, మీ అమ్మాయిలు మీ బాడీ, మీరు పెళ్లి కాలేదు, మీ బాడీ ఉంది, మీ బాడీని ఎవరు చూస్తారండి? మీ మొగుడు తప్ప మిగతా ఎవరు చూస్తారు? మీరు మొగుడుకు చూపిస్తారా, ఊరంతా వాళ్ళకి చూపిస్తారా? ఆలోచించండి. యువర్ వర్జినిటీ ఈజ్ ఓన్లీ ఫర్ యువర్ హస్బెండ్, నాట్ ఫర్ ఎవ్రీబడి. అది మైండ్లో పెట్టుకొని ఎలా డ్రెస్ చేయాలి, గుడికి వచ్చినప్పుడు ఎలా డ్రెస్ చేయాలి, గుడికి వచ్చినప్పుడు జీన్స్ టీషర్టా అమ్మాయిలు, అక్కడ చూరిదారు వేసుకొని రాకూడదా? సో డ్రెస్సింగ్ సెన్స్, బయటికి వెళ్ళినప్పుడు ఎట్లా, పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎలా, మీరు పబ్ క్లబ్కి వెళ్తారు అప్పుడు ఎలా, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా, తల్లిదండ్రుల ముందు ఎలా, మీ ఇష్టం. అది మీకు ఉంటే మీరు చేయండి, మీరు చేయకపోతే ఇదే ఈ సేమ్ ఇలాగ జరుగుతూనే ఉంటుంది. ఎవరిని నేను బ్లేమ్ చేయను. మగవాళ్ళు ఉన్నారంటే మీరు అట్రాక్ట్ చేస్తున్నారు, డిస్ట్రాక్ట్ చేసి మీరు అట్రాక్ట్ చేస్తున్నారంటే వాళ్ళు చేస్తారు. మరి ఏజ్ అలాగే ఉంది, సినిమాలు వస్తున్నాయి, వీడియోలో వస్తున్నాయి, సెల్ ఫోన్లో వస్తున్నాయి, చేస్తారు. ఎక్కడ ఉంది? అదే ఇందాక చెప్తున్నాను కదా, మీకు లాయే చెప్పేసింది సెక్స్ గురించి, లాయనే జడ్జిమెంట్ ఇచ్చారు. ఇంకంతగానే ఇంకా మనం ఏం చేస్తామండి? ఎక్కడ కంట్రోల్ చేయగలుగుతామండి? కోర్టుకి వెళ్తే కేసు ఫెయిల్ అవుతుంది, ఫైల్ అవ్వదు. సో అందరూ బాగుండాలి. పేరెంట్స్ ముఖ్యంగా తల్లిదండ్రులు సార్, వాళ్ళు ఎంతో కష్టపడిన వాళ్ళు, పిల్లల్ని చదివిన వాళ్ళు, ఎన్నో కళలు ఉన్నాయి. ఫలానా వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు ఇలా రోడ్డు మీద ఇలా చేస్తున్నారు, లేకపోతే ఇలా ఉన్నారంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. ఆ బాధ వీళ్ళకి తెలియదు. వీళ్ళకి పిల్లలు పుడతారు రేపు, వీళ్ళు పిల్లలు పుట్టి అది చేసేటప్పుడు అప్పుడు తెలుస్తుంది. అప్పుడు మా తల్లిదండ్రులు కూడా ఎలా బాధపడి ఉంటారు అని అప్పుడు తెలుస్తుంది. అంచేత ఇది భారతదేశం కాబట్టి ఇక్కడ కొన్ని సంస్కృతి ఉంది, కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని డ్రెస్సింగ్ ఇవి ఉన్నాయి. కాబట్టి అది కొంచెం ఫాలో చేస్తూ, ఇది మన దేశం, మనం కాపాడాలి, అందరూ హ్యాపీగా ఉన్నాం. మీకు తెలుసు భారతదేశం బార్డర్లో ఏం జరుగుతుందని. ఉన్న రోజులు మనందరూ అక్కడ హ్యాపీగా జాగ్రత్తగా అందరూ హ్యాపీగా ఉండాలని నేను ఇంత ఆవేశంతో మాట్లాడే తప్ప దీనివల్ల నాకు ఏ ఒక్క నా పైసా లాభం లేదు, వేరేం లేదు. మీరు అందరూ, ఎందుకంటే అభిమానులతో నేను ఈరోజు ఈ లెవెల్కి వచ్చాను. కొన్ని అభిమానులు ఇంట్లో అంటే నా అభిమానులు వాళ్ళ పిల్లలు కొంచెం అలా జరిగినప్పుడు వాళ్ళ బాధతో నాకు చెప్తున్నారు, వాళ్ళందరికీ చెప్తున్నాను. వేరే వాళ్ళు కూడా నా అభిమానులు కాకపోయినా వేరే వాళ్ళకి చెప్తున్నాను. ఉన్న రోజులు లెట్ us be happy, let us live with love and affection, and let us all be Indians, pure